మీరు నమ్మినా నమ్మకపోయినా ఉగాదిలోపు కర్కాటక రాశి వారు రాజులాగా మారబోతున్నారు. ఈ పెరుగల స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాదిలోపు కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? మీరు ఏ స్త్రీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఉగాదిలోపు వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. ఈ స్త్రీని మాత్రం మీరు అసలు జీవితంలో వదిలిపెట్టకూడదు. తెలుగు అక్షరం ఆ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ, అదే ఇంగ్లీషు అక్షరం ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. తోటివారి సహకారంతో ప్రారంభించిన పనులను వీరు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మితంగా ఖర్చు చేయాలి. శ్రమ కాస్త పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయండి. దుర్గాదేవి నామాన్ని స్మరించండి, మీకు మేలు జరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా చక్కటి అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. ఇబ్బందుల నుండి బయటపడతారు. అనవసర విషయాలను పెద్దవిగా చేసి చూడడం సరికాదు. ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంతంగా నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. వికటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు అనేవి ఏర్పడవచ్చు. చెడు ఆలోచనలు అనేవి అసలు వద్దు. కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మేలు. ఆరోగ్యపరంగా మీరు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించడం మేలు. మీకు వారం మధ్యలో ఒక శుభార్త అనేది చాలా ఆనందాన్ని కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయండి. శ్రీ లక్ష్మీదేవి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహమే లేదు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె ఈ సమయంలో మారబోతూ ఉంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని చూస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని విధంగా ఈ సమయంలో మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే అస్సలు కనిపించడం లేదు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది వీరికి స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీటిలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా సరే ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాదండి, ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం.
కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వ్యాపార విస్తరణకు చాలా మేలు జరుగుతుంది. మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేస్తే మీకు మంచి జరుగుతుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మార్చి నెల 2025 నుండి శని మీ 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దానికి కారణంగా మీ స్నేహితులతో మీరు సయోధ్యను ఆశిస్తారు. మీ యొక్క వివాహ జీవితంలో మీరు పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ప్రతి అడుగులోనూ కూడా మీకు మద్దతుని ఇస్తారు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి లేదా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా ప్రయోజనం చేకూరుతుంది మరియు సానుకూల ఫలితాలు పొందుతుంది. మీరు వ్యాపార ప్రపంచంతో గుర్తింపు అనేది పొందుతారు. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది. వ్యాపార పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయండి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి జీవితంలో కొత్త మార్గాన్ని రూపొందించడానికి ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనము లేదా గృహ పనుల కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కానీ మీరు మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది. ఎందుకంటే మే నెల 2025 నుండి రాహు మీ యొక్క 8వ ఇంటి గుండా మరియు కేతు మీ యొక్క 2వ ఇంటి గుండా సంచరిస్తాడు. గ్రహాల ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను తెస్తుంది. అనవసరమైన ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే విద్యారంగంలో విజయం సాధించడానికి మీరు ప్రతి సోమవారం శివుడిని గంగాజలంతో అభిషేకించండి. ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది. మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే కార్యాలయంలో అనవసరమైన వాదనలను నివారించండి. మీ నోటిని మీరు ముందుగా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మే నెల 2025 తర్వాత పరిస్థితులు అనేవి మారవచ్చు. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాదు. ఉద్యోగాలు మార్చడానికి ఇది సరైన సమయం అయితే అసలు కాదు. ఎటువంటి రిస్క్లు కూడా తీసుకోవద్దు మరియు మీ యొక్క ఆర్థిక విషయాలను నిర్లక్ష్యంగా నిర్వహించవద్దు. వాస్తవానికి మంచి ఆర్థిక నిపుణుల సహాయం తీసుకోవడం కూడా మీకు సరైన పనిగా చెప్పవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారికి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు. లేకుంటే మీరు ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన ఏదైనా సరే ప్రయాణం నుండి మీరు ప్రయోజనాలు కూడా పొందుతారు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దానిని కొంతకాలం వాయిదా వేయండి. సమయం మీకు అనుకూలంగా ఉండదు కనుక ఈ సమయంలో మీరు మీ యొక్క పని వేగం నెమ్మదిగా ఉంటుంది. తక్కువ బడ్జెట్తో పనిచేయడం మంచి ఆలోచన. ఇది మిమ్మల్ని ఆర్థిక ఖర్చు నుండి కాపాడుతుంది కూడా. ఈ సమయంలో కొంతమంది రహస్య శత్రువులు మీ పనికి ఆటంకాలు కూడా కలిగించవచ్చు. కాబట్టి మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దని లేదా మీ మనసులోని మాట ఎవరికి కూడా చెప్పవద్దని సలహా ఇవ్వవచ్చు. ఎవరైనా సరే మీరు చాలా మంచి వ్యాపారాన్ని అందిస్తేను లేదా చాలా తక్కువ సమయంలో మీ డబ్బును రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చూపిస్తే మీ సొంత పరిశోధన చేయకుండా ఆ వ్యక్తిని లేదా ఆ యొక్క పథకాన్ని కూడా మీరు అసలు నమ్మకూడదు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.